వెల్కమ్ ప్రజాగొంతుక న్యూస్ ఛానల్. ఈరోజు వార్తలు అవుతుంది చింతల మధుకృష్ణ. ఈరోజు ప్రధాన వార్త వచ్చేసి బచ్చన్నపేట మండల కేంద్రంలో బచ్చన్నపేట మండలం పోచనపేట గ్రామం నాగిరెడ్డిపల్లి గ్రామాలలో చేర్యాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్లానాగుల శ్వేతా వెంకన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నూకల బాలరెడ్డి, పలు గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు, రైతులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతన్న ప్రభుత్వం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వడ్లకు ఏ గ్రేడ్ వడ్లకు 2320, సాధారణమైన వడ్లకు 2300 గిట్టుబాటు ధరను కల్పిస్తూ సన్న వడ్ల రకానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. రైతులు ఎవరు దళారుల మాటలు నమ్మవద్దని ఐకేపీ పిఎస్ఎస్ వడ్ల కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లను విక్రయించాలని తెలియజేశారు. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ, రైతు బంధు, పేద ప్రజలకు సన్న బియ్యం, ఉచిత 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు, సబ్సిడీతో 500 రూపాయలకు గ్యాసు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. రానున్న రోజుల్లో మరెన్నో సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని తెలియజేశారు. జనగామ నియోజకవర్గం అభివృద్ధి జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డితోనే సాధ్యమని తెలియజేశారు. ఈ సందర్భంగా మండల యూత్ అధ్యక్షుడు ఎద్దు హరీష్, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మాసపేట రవీందర్ రెడ్డి, ఇజ్జగిరి రాములు, జిల్లా సందీప్, పలు గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు ఆకిరెడ్డి శ్రీధర్, శ్రీనివాస్ రెడ్డి, ఆముదాల మల్లారెడ్డి, నిమ్మ కరుణాకర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు మట్టి బాలరాజ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా పాల్గొన్నారు. రైట్ ఓకే కొంచెం ఒడ్లు వేయండి, ఒకసారి ఒడ్లు వేయండి.